రియాక్షన్‌కు గల కారణం ఏంటి? ఈ రియాక్షన్ పైన తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా ఏమనుకుంటున్నారనేది ఒకసారి అసెంబ్లీలో ఇప్పటి వరకు ఫాలో అయినటువంటి పూర్ణ మనతో పాటు లైవ్‌లో జాయిన్ అయ్యారు. పూర్ణ ఏంటి అసలుకి? ఎందుకు బాలకృష్ణ సో ఈ రకంగా రియాక్ట్ కావాల్సి వచ్చింది? సో కామినేని ఏదైతే అప్పట్లో జరిగినటువంటి అవమానాలు లేకపోతే అప్పట్లో వారి యొక్క మనస్తత్వం వైసీపీ పాలకులు ఏ రకంగా ఉన్నారు అనేటువంటి అంశాలు మాట్లాడుతూ కూడా మాట్లాడారు. సో దానిపైన బాలయ్య రియాక్ట్ అయ్యారు. అది బాలకృష్ణ మాట్లాడతారని అసలు ముందుగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? సడన్గా మాట్లాడిన తర్వాత జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? శ్రీహరి గారు, ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ మీద సుదీర్ఘమైన చర్చ అయితే జరిగింది. దాని మీద సభ్యులు అందరూ కూడా చాలామంది మాట్లాడటం కూడా జరిగింది. ఇది అదే సమయంలో అటు కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయితే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మొత్తం కూడా అనేక అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఏదైతే వైసీపీ హయాంలో జరిగిన ఇబ్బందులు అంటే ఎలా అవమానించారు ఏంటి అనే వాటిని మొత్తం కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ తరుణంలోనే మొత్తం కూడా ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో చిరంజీవి కావచ్చు, రాజమౌళి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానికి మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు మొత్తం కూడా వాళ్ళందరినీ అవమానించిన ఘటనలన్నింటినీ కూడా కామినేని శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అయితే ఫస్ట్ వీళ్ళంతా కూడా వెళ్ళినప్పుడు అక్కడ కలిసేందుకు వెళ్ళిన తరుణంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఆయన ఒకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చెప్పారు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసలు ఈ చిరంజీవిని కానీ వాళ్ళని కలుస్తానికి అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇష్టపడలేదు. అప్పట్లో ఉన్న ఎవరైతే సమాచార శాఖ మంత్రి ఉన్నారో ఆయనే వచ్చి కలుస్తాడని చెప్పి కామినేని శ్రీనివాస్ చెప్పడం కూడా జరిగింది. అట్లా కాకుండా ముఖ్యమంత్రి ఎవరైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన వచ్చి కలుస్తానికి మీకు ఇష్టపడలేదు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పి నందమూరి బాలకృష్ణ చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరో కూడా రిక్వెస్ట్ చేసుకున్న పరిస్థితి ఎక్కడా లేదు. అటువంటి మాటలు ఎక్కడా కూడా అన్న దాఖలాలు లేవు. అక్కడ మొత్తం అవమానం అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పి కూడా బాలకృష్ణ స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాలకృష్ణ మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవమానించారు అని కూడా బాలకృష్ణ ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఎవరో కూడా అక్కడ రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళని బ్రతిలాడిన పరిస్థితి అక్కడ ఎక్కడా లేదు. అలా కాకుండా వాళ్ళు గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా అక్కడ లేదు అని కూడా బాలకృష్ణ అక్కడ గట్టిగా చెప్పడం కూడా జరిగింది. వీటన్నిటిని చూస్తే కనుక ఖచ్చితంగా ఆ రోజు వైసీపీ హయాంలో వైసీపీ ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో మొత్తం కూడా అవమానించడం జరిగిందని చెప్పి కూడా స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అవును పూర్ణ, మీరు అన్నట్లుగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లేదా ఆంధ్రప్రదేశ్తో సినిమా రంగానికి విడదీరాని బంధం ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థిరపడింది చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ సినిమా షూటింగ్లు కానీ లేదా ఎక్కువ థియేటర్స్ కావచ్చు, లేకపోతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా అక్కడ సినిమాలు చూడడం కానీ ఇవన్నీ ఎందుకంటే వ్యాపారపరంగా చూసినా సినిమా ఇండస్ట్రీకి, లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి నటులు కావచ్చు, లేదా ఇతర సాంకేతిక బృందం కానీ, లేకపోతే అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్తో చాలా ముడిపడి ఉంటుంది హైదరాబాద్ కేంద్రంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న. అలాంటప్పుడు అన్ని ప్రభుత్వాలతో కూడా కోఆర్డినేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ టార్గెట్ చేసి సో తమ దగ్గరకు రాకపోతేనో, తమను కలవకపోతే, లేకపోతే తాము చెప్పినట్లు వినకపోతే, సినిమా రిలీజులకు కానీ, లేకపోతే వారు అడిగినటువంటి రేట్స్కు టికెట్లు విక్రయించుకునేందుకు ఇలా రకరకాలైనటువంటి ఆటంకాలు, ఆంక్షలు ఎదుర్కొనేటువంటి పరిణామాలు, పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే కదా సినిమా ఇండస్ట్రీ పెద్దలు